నిన్న మేము కిడ్ వరల్డ్స్ అని ఒక ప్లే జోన్కి వెళ్ళాము మా పాపని తీసుకొని. అది బిర్లా జంక్షన్ దగ్గర డీమార్ట్ పక్కన స్టైల్ యూనియన్ పైన 4th ఫ్లోర్లో ఉంది. వెరీ రీజనబుల్ ప్రైజెస్, ఎఫర్డబుల్ ప్రైజెస్, చాలా బాగుంది. లిటిల్ గన్నర్ అండ్ చాలా సాఫ్ట్ టాయ్స్, గేమ్స్ అండ్ చాలా ఉన్నాయి. వాటర్ గన్ అండ్ బైక్ రేస్, కార్ రేస్, హార్స్ రేస్, ఇంకా చాలా పెద్దవాళ్ళకి కూడా చాలా ఉన్నాయి, చిన్నపిల్లలకు కూడా చాలా ఉన్నాయి. సాఫ్ట్ టాయ్స్కి చాలా రీజనబుల్ ప్రైజెస్, ఎఫర్డబుల్ ప్రైజెస్ అని చెప్పాను కదా ఆల్రెడీ బిఫోర్ మీకు. ప్రైజెస్ ఎలా ఉంటాయి అంటే సాఫ్ట్ టాయ్స్కి ఒక 250 అలా ఉంటాయి. ఎక్కడో బయటకి మనం వెళ్ళి 500, 300 అండ్ 1000, 1500 పెట్టి ఆడిన గేమ్స్ ఇక్కడ మనకి జస్ట్ 250 రూపీస్ అలా సాఫ్ట్ టాయ్స్ గట్రా ఆడొచ్చు. మిగతా గేమ్స్ కూడా చిన్న చిన్న గేమ్స్ అన్నిటికీ 50 అలా పే చేసుకొని మనం ఆడొచ్చు. చాలా రీజనబుల్. 500 అలా పే చేస్తే కాంబో ఆఫర్ అలాగ వస్తుంది. అన్ని గేమ్స్ మనం ఆడొచ్చు. చాలా బాగుంటుంది. మాకైతే చాలా బాగా నచ్చింది. మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. అండ్ మనకి బోర్ కట్టకుండా ఉండడానికి పెద్దవాళ్ళకి గట్రా లెగ్ మసాజ్ ఉంది, క్యాఫ్టేరియా ఉంది. మనం ఆ గ్యాప్లో క్యాఫ్టేరియాలో ఏదైనా ఆర్డర్ పెట్టుకొని ఫుడ్ తినొచ్చు. పిల్లలు ఆడుకునే గ్యాప్లో మనం ఏమైనా వర్క్ చేసుకోవడానికి గట్రా స్పేషియస్గా, చాలా స్పేషియస్గా ఉంది. అండ్ చైర్స్ కూడా చాలా కన్వీనియంట్గా మనం కూర్చోడానికి. మనం ఒకవేళ ఇన్ కేస్ పిల్లలు అల్లరి చేసినా అక్కడ తీసుకెళ్ళిపోయి మనం వర్క్ చేసుకోవడానికి కూడా, కూర్చొని వర్క్ చేసుకునేటట్టు, ల్యాప్టాప్కి గట్ట పెట్టుకునేటట్టు గట్ట చాలా చాలా స్పేషియస్గా, చాలా ఎక్కువ ప్లేస్ లాగా అనిపించి చాలా బాగా అనిపించింది మాకైతే. అండ్ చిన్న పిల్లలకి, టాడ్లర్సే కాకుండా నార్మల్గా ఈ చిన్నపిల్లలు ఉంటారు కదండి, మంత్స్ బేబీ, 1 year బేబీ, వాళ్ళకి కూడా చిన్న చిన్న సీసా అండ్ హార్స్, ఎలిఫెంట్ అలాంటి చిన్న చిన్నవి ఉన్నాయి వాళ్ళకి కూడాను. అవి కూడా ఆడొచ్చు. రాకెట్ అండ్ చాలా చాలా బాగున్నాయి. మా పాప అయితే ట్రాంపోలిన్లో చాలా బాగా ఎంజాయ్ చేసింది. మాకైతే వర్త్ మామ అనే ఫీల్ అయితే వచ్చింది. నాకు, మా హస్బెండ్కి చాలా బాగా ఎంజాయ్ చేసింది మా పాప. మా చిన్నదకి కూడా కొంచెం అలా ఎంజాయ్ చేసింది. అది చాలా కొంచెం ఎగ్జైట్గా ఫీల్ అయింది. మంత్స్ బేబీ కాబట్టి కొంచెం ఎలా ఉంది, ఎలా చూడాలి, ఏంటి కొత్త ప్లేస్కి మా ఇంట్లో తీశారు అని చాలా పరిశోధిస్తుంది ప్రతిదీ అలా అలా చూసుకుంటూ. మా పెద్దదే మాత్రం ఆల్రెడీ చాలా దగ్గర ఆడింది. సో ఇక్కడ కూడా దానికి చాలా బాగా అనిపించింది. మాకు ఇంటి దగ్గరలో కాబట్టి చాలా బాగా ఫీల్ అయ్యింది. మమ్మీ నాకు ఇలాంటి ప్లేస్ ఉందని చెప్పలేదు ఇంటి దగ్గర అని చెప్పేసి అన్నది. తర్వాత చాలా టైం ఆడింది. కొంతసేపు ఫ్రెష్ రిలాక్స్ అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ ఆడింది. ఆ గ్యాప్లో మా పాపకి ఇక్కడ రాకెట్ అనేది ఉంటే దానికి బెల్ట్తో అడ్జస్ట్ చేసి అలా కూర్చోపెట్టేస్తే అది ఏదో ఎగ్జైట్గా ఫీల్ అయిపోతుంది. చుట్టూరు చూసుకొని ఏంటిది, ఎక్కడ కూర్చోపెట్టేశారు, నాకు ఏదో ఎక్కడో ప్లేస్లో కూర్చోపెట్టేశారు అని చెప్పేసి. తర్వాత మా పెద్దదే ట్రాంపోలిన్ ఆడుతుంటే ఆ పక్కన స్పేస్ దగ్గర చిన్నగా కూర్చోపెట్టాను ప్లేస్లోని. అలా అలా ఆడింది. తర్వాత ఇగోండి హార్స్లోని గట్ట కొంచెం చిల్ అయ్యింది కొంతసేపు. మా పెద్దదాయి మాత్రం ఇక్కడ బాక్సింగ్ దాని మీద ఎక్కిపోదాము, ఏదో ఎక్కేసి ఉయ్యాలి కదా అనేసి చాలా ట్రై చేసేసింది. బట్ దానివల్ల కాలేదు. నా వల్ల కావట్లేదు అనుకుని పక్కకు వస్తుంది. తర్వాత ఇక్కడికి వచ్చింది. ఈ ట్రక్కింగ్ చేసేద్దాం, ఏదో పెద్ద నేను చేసేయగలను అనేసి. బట్ చేయలేకపోయింది. ఆ పక్క అమ్మాయి నుంచి అన్నీ ఒకదానికి ఒకటి అతికిచ్చేస్తుంటే వచ్చేసింది. తర్వాత మళ్ళీ బ్యాక్కి వెళ్ళు అని అంటే మళ్ళీ ఎక్కేసి మళ్ళీ బ్యాక్ అలాగే వెళ్ళిపోతుంది. ఏదో అలవాటు అవుతుంది కదా అని చేయమని చెప్పాను. అలా చేసేసింది. బాగానే పర్వాలేదు, బాగానే చేసేసింది. చేయదేమో అనుకున్నాను, భయపడుతుంది అనుకున్నాను ఊగుతుంటే, కానీ మెల్లిగా చేసేసింది. ఆ పక్క ట్రై చేద్దాం అనుకున్నాను కానీ చాలా లెంత్ పెట్టాలి, అది పెట్టలేదు. దాని చిన్న కాల్ కదా, సో పెట్టలేదు అని చెప్పి మళ్ళీ ట్రాంపోలిన్కి వచ్చేసి చిన్నగా ఓవర్ యాక్షన్స్ చేసేసి ఏదో గెంతేస్తుంది. నాకే వచ్చు అని చెప్పేసి. తర్వాత ఈ బెలూన్స్లోకి వెళ్ళి ఫోటో తీసుకుందాం, అలా పడుకోనంటే పడుకోకుండా ఓవర్ యాక్షన్స్ అంతా చేసేస్తుంది. అటు ఇటు తిరుగుతుంది. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంతేనండి. మీకు మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు వీలైతే ఒక్కసారి కిడ్స్ వరల్డ్కి విజిట్ అవ్వండి. విజిట్ అయ్యి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.